ముందుగా ఫస్ట్ మెరిట్ లిస్ట్లో జాబ్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఏ డేట్లో వస్తుంది, ఈరోజు మన వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీకు ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. మీరు క్లియర్గా అయితే నోట్ చేసుకోండి జాబ్ వచ్చిన వాళ్ళు. ఇంకా రాని వాళ్ళు అయితే కంగారు పడకండి. ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ ఇంకా లిస్టులు ఉన్నాయి, మీరు ఎవరో కంగారు పడకండి. ఇప్పుడు చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే చాలామంది వాళ్ళ యొక్క అడ్రస్లు అవి చాలా తప్పులు కొట్టారు. వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మీరైతే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈ డాక్యుమెంట్స్ కనుక పట్టుకెళ్ళకపోతే మీరైతే రిజెక్ట్ అవుతారు. ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ డేట్ కూడా నేనైతే అనౌన్స్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. ఓకే, మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకా మన వీడియోకి అయితే లైక్ కొట్టండి. కిందనే నేను మన వాట్సాప్ గ్రూప్ అయితే లింకు, ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. మీరు దానికి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై ఇస్తాను. సరే, ఇంక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అయితే మాత్రం చాలామందికి 100 ఆంధ్రాలో ఎక్కడ చూసుకున్నా సరే 100లో వచ్చాయండి. ఆంధ్రాలో నేను ముందుగానే చెప్పాను, ఆంధ్రాలో అయితే మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ ఉన్నది. అక్కడ పెట్టలేనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి. 100% కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం. ఇంకా మన తెలంగాణ కూడా ఇంచుమించుగా కట్ ఆఫ్లు అయితే మాత్రం అలాగే వచ్చాయి. తెలంగాణ కూడా ఆదిలాబాద్ దగ్గర నుంచి కమ్మేటి మొత్తం అన్నీ 100 అక్కడక్కడ 99 వచ్చిందనమాట. కట్ ఆఫ్లు అయితే ఈసారి చాలా హై ఉన్నదండి. ఎందుకంటే ఈ జాబుల గురించి మ్యాక్సిమం చాలామందికే తెలిసిపోయింది. అలా తెలిసిపోవడం వల్ల ఎక్కువ కట్ ఆఫ్ అయితే వస్తుందండి ఈసారి. కానీ చాలా వరకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఈ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళకపోయినా ఇంకా ఈ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏమాత్రం తప్పులు ఉన్నా రిజెక్ట్ అవుతారండి. ఆ తర్వాత మళ్ళీ జాబ్ రాలేని వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా జాబ్ వచ్చిన వాళ్ళు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవ్వకూడదంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో నేనైతే క్లియర్గా చెప్తాను, అవి అయితే పెట్టుకోండి మీరు. ఇంకా మీరు వచ్చిన వాళ్ళు 23వ తారీఖు అంటే మార్చి 23 లోపల మీ యొక్క డివిజన్ ఉన్నది కదా, మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ యొక్క డివిజన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది అన్నమాట, పోస్ట్ ఆఫీసు. అక్కడికి వెళ్ళి మీరైతే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ 23 లోపలనే చేసుకోవాలి. ఆ తర్వాత వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతారు, మీరు రిజెక్ట్ అయిపోయినట్టే. ఇంకా నార్త్ ఈస్ట్, మణిపూర్, నాగాలాండ్ పెట్టిన వాళ్ళకి మీకు మరీ చెప్తున్నానండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మీకు చీఫ్ సిగ్నేచర్ అయితే చాలా మ్యాండేటరీ. అది కనుక లేకపోతే మీకు జాబ్ వచ్చినా పోయినట్టే. ఇంకా నాగాలాండ్, మణిపూర్ మీకు రావడానికి ఏమన్నా భయం ఉన్నా, ఏదన్నా అవుతుందన్న భయం ఉన్నా సరే, ఇంకా నాన్ లోకల్ కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వెరిఫికేషన్ అప్పుడు గట్టా మీకు లాంగ్వేజ్ రాకపోయినా లేదా బయట వాళ్ళు కదా అని చెప్పి మిమ్మల్ని పంపించేయడానికి చూసినా మీరు అలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్లో జాబ్ రావడమే కాదు, ఇంకా చీఫ్ సైన్ కూడా పెట్టనని అంటాడు. మీరు కంగారు పడకండి. మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే నేనైతే వస్తాను మీతో పాటు నార్త్ ఈస్ట్. నేను వచ్చి మీకు దగ్గరుండి నేనైతే మీ పని అంతా నేను చేయించి పెడతానండి. నా సబ్స్క్రైబర్ల కోసం నేనైతే అది చేస్తాను ఖచ్చితంగా. ఇంకా మిగిలిన దగ్గర వచ్చిన వాళ్ళకైతే మాత్రం వినండి, మీరు మీ డివిజన్లో మీ యొక్క అప్లికేషన్ ఐడి నాకైతే కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను. అక్కడ ఎవరన్నా ఉన్నారా ఏంటి మీకు కాంటాక్ట్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. ప్రతి స్టేట్లోని ప్రతి దిక్కనే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా వస్తుందండి, అది కూడా నేను డేట్ అయితే చెప్తాను, మీరైతే కంగారు పడకండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మీరు మీ ఎస్ఎస్సి మార్క్ లిస్టు అదైతే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా కావాలండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కనుక లేకపోతే మీరు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతారు, మిమ్మల్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఒరిజినల్లే కావాలి. చాలామంది వాళ్ళ యొక్క కాలేజెస్లో అది వదిలేశారండి ఎస్ఎస్సి మార్క్ లిస్టు. మీరు ఖచ్చితంగా ఇప్పుడే తీసుకోవాలి, ఆ డాక్యుమెంట్స్ తీసుకొనే రావాలి. ఇంకా ఫోటోలు 2 ఫోటోలు అయితే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2 ఫోటోలు అయితే తీసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇంకా ఆధార్ కార్డు నేము ఇంకా పేర్లు ఏదన్నా తప్పున్నా మీ నాన్నగారి పేరు ఏదన్నా తప్పున్నా బయటనైతే అవ్వదండి. కానీ మీరు ఏం చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డు పేరు అది మార్పించండి. ఖచ్చితంగా అలాగైతేనే మీకు జాబ్ వస్తుంది, లేదంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అఫిడవిట్ చేయించాలి ఎంఆర్ఓ ఆఫీస్లో. పేర్లు ఏమన్నా ఉంటే మీకు ఏ డౌట్లు ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకైతే హెల్ప్ చేస్తాను. ఇంకా మీ క్యాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. మీరు ఈడబ్ల్యూఎస్లో సెలెక్ట్ అయినా, ఓబీసీ సెలెక్ట్ అయినా, ఎస్టీ సెలెక్ట్ అయినా, లేదా యూఆర్లో సెలెక్ట్ అయినా, ఎందులో సెలెక్ట్ అయినా సరే క్యాస్ట్ అనేది చాలా చాలా మ్యాండేటరీ. క్యాస్ట్ లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఇంకా ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అది కనుక లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఇవి ఇంకా మెడికల్ సర్టిఫికేట్. చాలామంది మెడికల్ సర్టిఫికేట్కి డౌట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క మండలంలో కానీ లేదా డిస్ట్రిక్ట్లో కానీ సర్జరీయన్ ఉంటారు, ఆ సర్జరీయన్ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ కావాలి నాకు. అది గెజిటేటెడ్ సర్జరీయన్ దగ్గరే చేయించుకోవాలి. సర్జరీయన్ అంటేనే ఈ గెజిటేటెడ్, అతనికి ఆ లెవెల్ ఉంటుంది, అందుకే సర్జరీని ఇస్తారు. అతని దగ్గర స్టాంప్ ఉంటుంది, స్టాంపు సైన్ మాత్రం ఖచ్చితంగా పెట్టించుకోవాలి మీరు. ఇంకా మీ డీటెయిల్స్ అతనికి క్లియర్గా చెప్పాలి, లేదంటే వాళ్ళు కూడా సైన్స్ అయితే పెట్టరు. ఎందుకంటే ఇవి కొంచెం రిస్క్కి సంబంధించింది అనమాట. ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళ జాబ్ పోతుంది. అందుకే మీకు ప్రతిదీ క్లియర్గా చేసే మెడికల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు వాళ్ళు. మీరైతే ఇబ్బంది పడకండి. ఇంకా నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఇంకా జీడిఎస్ అప్లికేషన్ మీరైతే పెట్టుకున్నారు కదా, ఆ అప్లికేషన్ కూడా ప్రింట్అవుట్ తీసి అయితే ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. అది కూడా అంటే అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ పట్టుకెళ్తే ఏదో మీ చేతిలో డాక్యుమెంట్స్ ఉన్నట్టు, ఇలాగ సెలెక్ట్ అయ్యానండి, ఇలాగ ఇది నాదని చెప్పి మీ ఐడీలు ఇవన్నీ మొత్తం అలా చూపిస్తే వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ తీస్తారు. మీరు ఏ బీఓలో సెలెక్ట్ అయ్యారు, ఏ ఎస్ఓలో సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ ప్రతిదీ చెప్తారు వాళ్ళు. ఏది వదలరో ప్రతిదీ చెప్తారు, మీకు క్లియర్గా చెప్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చిన్న తప్పున్నా సరే రిజెక్ట్ అవుతారు. నార్త్ ఈస్ట్లో పెట్టిన వాళ్ళు మాత్రం నాకైతే కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగానే, నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. నార్త్ ఈస్ట్లో జాబ్ రావడం కష్టం కాదు, వచ్చిన తర్వాత ఆ జాబ్ నిలబెట్టుకోవడం కష్టం. చాలామంది వాళ్ళు బయటోళ్ళు కదా, వాళ్ళు ఎందుకు రావాలి మా సొంత స్టేట్ వాళ్ళకి అని చెప్పి నార్త్ ఈస్ట్లో వేరేగా ఉంటుంది, మిగిలిన దగ్గర వేరే, నార్త్ ఈస్ట్లో వేరే. నాకైతే కాంటాక్ట్ అవ్వండి మీరు. ఇంకా కంప్యూటర్ సర్టిఫికేట్, చాలామంది కంప్యూటర్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు. కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే దొరుకుతుందండి మీ యొక్క దగ్గరలో ఉన్న కంప్యూటర్ సెంటర్ ఎక్కడన్నా, ఎక్సెల్ కానీ ఇంకా టైపింగ్ కానీ, ఇందులో ఏ సర్టిఫికేట్ తీసుకున్నా సరే మీకైతే యూస్ఫుల్లేనండి. ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీయండి, ఎందుకంటే కొన్ని దిక్కలు అడుగుతారు, కొన్ని దిక్కలు అడగరు. సో మీరైతే కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకోండి, డిపార్ట్మెంట్లోకి అయితే జాయిన్ అవ్వండి. ఇంకా మనకి శాలరీస్ కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి. 8th పే కమిషను మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇంకా మన ఆదిత్యానంద్ గారు, వీళ్ళిద్దరూ మనకి జీడిఎస్కి శాలరీలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నారు. సో 8th పే కమిషన్ కూడా మనకి వస్తే జీతాలు దగ్గర 30,000 పైన వెళ్ళొచ్చండి. 8th పే కమిషన్ కనుక వస్తే మనకి 30,000 తక్కువ ఉండదు. సో జాబ్లు ఎవరు ఇప్పుడైతే వదులుకోకండి. తర్వాత నార్త్ ఈస్ట్లో ఎలా కూడా ఉండకపోవచ్చు. ఇంకా జాబ్ వచ్చిన వాళ్ళు మాత్రం స్టార్టింగ్లో అయితే డబ్బులు అయితే అవుతాయండి, వెరిఫికేషన్కి వీటికి దేనికి వెనకాడకండి. జాబ్ కావాలనుకుంటేనే ప్రతిదీని. ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు. సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే యాక్చువల్గా 20 రోజులు 30 రోజులు గ్యాప్ అయితే ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన 10 రోజులు 20 రోజుల గ్యాప్లో ఖచ్చితంగా, అంటే మార్చి 23 ఉంది కదా, ఆ 23 తర్వాత ఖచ్చితంగా మీకైతే వస్తుంది. సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, దానికైతే లేట్ ఉండదు. మీరు జాబ్ రాలేనో ఎవరు కంగారు పడకండి, మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. మళ్ళీ వీళ్ళ కంగారు పడతారు. ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి, మీకు అంత ఉండదు. మీరు డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. సెకండ్ మెరిట్ లిస్ట్ ఖచ్చితంగా ఇంకో 10-20 రోజుల్లో వచ్చేస్తుంది.
మీరు అంటే 23 తర్వాత 10-20 రోజుల్లో వచ్చేస్తుంది. మీరు కంగారు పడకండి, ఫస్ట్ లిస్ట్లో రాలేదని. సెకండ్ లిస్ట్లో ఛాన్స్ ఉంది. జాబ్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి. మన కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ కొట్టండి.